హాయ్ హలో గైస్, టుడే నేను ఒక టాపిక్ తీసుకొని వచ్చాను. ఇంత పెద్ద షిప్లో ప్రయాణం చేస్తున్నాం కదా, ఈ షిప్ మునిగిపోతే దీంట్లో ఉన్న క్రూ ఎలా తప్పించుకుంటారో. ఇది ప్రోడక్ట్ ట్యాంకర్ అనమాట. దీని లెంత్ చూడొచ్చు, 245 మీటర్ల దాకా ఉంటుంది షిప్ లెంత్. ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ షిప్ మునిగిపోతే అసలు క్రూ ఎలా తప్పించుకుంటారని. దీనికి కుడిపక్క లైఫ్ బోట్ అని ఉంటుంది. మునిగిపోతే ఇదే రెస్క్యూ చేసిద్ది గాయస్. క్రేన్ల సహాయంతో అయితే దించుతారు దీన్ని క్రేన్ని డెబిట్ లాంచింగ్ అంటారు. షిప్కి రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. దాన్నే షిప్ లాంగ్వేజ్లో అయితే రైట్ సైడ్ని స్టార్ బోట్ అంటారు, లెఫ్ట్ సైడ్ని పోర్ట్ సైడ్ అంటారు. ఇదైతే షిప్కి ఎప్పుడైనా రైట్ సైడ్న రెస్క్యూ బోట్ విత్ లైఫ్ బోట్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసరికి చూడొచ్చు, ఇవైతే లైఫ్ రాఫ్ట్స్. ఈ లైఫ్ బోట్ కానీ లాంచింగ్ ప్రొసీజర్ కొంచెం లేట్ పట్టేటట్టయితే ఇవి లైఫ్ రాఫ్ట్స్ అయితే లాంచింగ్ అయితే చేసేస్తారు. ఈ లైఫ్ రాఫ్ట్ లాంచింగ్ ఏం లేదు, ఈజీయే. ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ను లాగేస్తారు. ఆ పిన్ లాగేసింగానే ఇదైతే పడిపోయి నీళ్ళలో పడిపోయింగానే ఓపెన్ అయిపోయింగానే ఇట్లా అయితే తప్పించుకుంటారు షిప్లో ఉన్న క్రూ. ఇవైతే లైఫ్ రాఫ్ట్స్ అనమాట. ఇదైతే లైఫ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏపీ సేలర్ యూట్యూబ్ ఛానల్.